హాయ్! ఓ పక్కన కవిత గారు తీహార్ జైల్‌లో కూర్చొనుంటే, ఇక్కడొచ్చేసి రేవంత్ రెడ్డి గారు సంచలన నిజాలైతే బయట పెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందో అది కేసీఆర్, కేటీఆర్ దగ్గరుండి చేయించారని ఏ1గా, ఏ2గా కేసీఆర్, కేటీఆర్‌ని తీసుకోవాలని అయితే ఆయన ఆదేశించారు. కానీ దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటనేది నిజాలనేది విచారణ జరిగిన తర్వాత బయటకొస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా క్రైమ్ అనమాట. ఎందుకంటే మనం మాట్లాడుకుని ఇప్పుడు ఎవరితోనైనా మన అమ్మలతోటి, లేకుంటే మన వైఫ్‌లతోటి, లేకుంటే మన ఫ్రెండ్స్ తోటి మాట్లాడిన కాల్స్‌ని వాళ్ళు రికార్డ్ చేసి అది వేరే వాళ్ళకి డబ్బులకు అమ్ముకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే వాళ్ళు తెలంగాణే కాదు, పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు ఫోన్లు కూడా కొన్ని ట్యాప్ చేశారని, వాళ్ళ ముఖ్యమంత్రులు ట్యాప్ చేశారని, అప్పుడు రేవంత్ రెడ్డి కాల్ కూడా ట్యాప్ చేశారని, దాని మూలంగానే వాళ్ళు చాలా పై ఎత్తులు వేశారని అయితే చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆరోపణలు చేశాడు కాల్ ట్యాపింగ్ జరిగిందని. కానీ అలా అయితే జరగలేదని అయితే వాళ్ళు చెప్తున్నారు. మరి దీనైతే వాళ్ళైతే ప్రతిఘటిస్తున్నారు కేసీఆర్ అయితే అలాంటిది జరగలేదని. కానీ మరి రేపు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొంచెం గట్టిగానే ఈ కాల్ ట్యాపింగ్ గురించి అయితే మాట్లాడుతున్నారు. మరి ఈ కాల్ ట్యాపింగ్ మటుకు నిరూపణ అయితే మళ్ళీ కేటీఆర్ వెళ్ళి జైల్లో ఓసలు లెక్క పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇంకా అప్పుడు ముగ్గురు సమాప్తం అయిపోతుంది. ఇద్దరు కూడా వెళ్ళి తీహార్ జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. కూతురు, కొడుకు, తండ్రి ముగ్గురు కలిసి జైల్లో ఓసలు అయితే లెక్క పెట్టాల్సి ఉంటుంది. మరి కాల్ ట్యాపింగ్ జరిగిందని అయితే గట్టిగా ఆరోపిస్తుంది కూడా కాంగ్రెస్. ఇది కొంచెం ఎందుకంటే ఇది దేశం సంబంధించిన ఇష్యూ అవుద్ది. ఎందుకంటే కాల్ ట్యాపింగ్ అనేది చేయకూడదు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటుంది. ఏంటంటే మిలిటరీ వాళ్ళు, పోలీసులు, సైబర్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఏదన్నా ఉగ్రవాదాలకు సంబంధించిన ఈ ట్యాపింగ్ చేస్తారు. దేశ రక్షణ కోసం కొంచెం ట్యాపింగ్ చేస్తుంటారు. కొన్నిసార్లు హ్యాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. హ్యాకింగ్ అనేది ఇంకా క్రైము. హ్యాకింగ్ కూడా జరిగినట్టు అది తెలుస్తున్నట్టు చెప్తున్నారు. అది కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన సాఫ్ట్వేర్తో ఉపయోగించినట్టు అయితే చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ ఇది హ్యాకింగ్ అనేది, ట్యాపింగ్ అనేది, హ్యాకింగ్ చాలా నేరం, ట్యాపింగ్ కూడా చాలా పెద్ద నేరం. ఎందుకంటే కాల్ రికార్డ్స్ తీసుకోవడం అనేది చాలా భయంకరమైన నేరం కిందకు వస్తుంది. అది ఖచ్చితంగా జైలు శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. మరి అలాంటిది మరి చేశారో లేదో నిరూపణ అయితే కావాల్సి ఉంటుంది. మరి చూద్దాం. మరి రేవంత్ రెడ్డి అయితే మరి అలాంటిది ఉంటే ఇమ్మీడియట్గా అయితే రియాక్షన్ ఇచ్చి ఇమ్మీడియట్గా అయితే వాళ్ళని అయితే జైలు పంపిస్తాడు, అరెస్ట్ చేయించి. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా ఎంపీ సీట్ల సిచ్యువేషన్ కాబట్టి మంచి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు తప్పు చేశారని నిరూపించి ఇమ్మీడియట్గా అయితే జైలు వేపిస్తాడు. నాకు తెలిసి స్టార్టింగ్ ఏదైతే ఆరోపణ వచ్చిన తర్వాత పెద్దగా అయితే కాంగ్రెస్ నుంచి అయితే దాని గురించి సైలెంట్ అయినట్టు తెలుస్తుంది. పెద్దగా అయితే దాని గురించి అయితే మాట్లాడలేదు. కొంచెం నిరసించిపోయినట్టుంది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు అయితే. మరి ఆరోపణలో మరి నిజాలు లేవేమో, లేకుంటే బలమైన సాక్ష్యాలు దొరకలేదేమో వాళ్ళకి. అందుకని కొంచెం సైలెంట్ అయినట్టు తెలుస్తుంది. మరి బలమైన సాక్ష్యాలు దొరికితే రేవంత్ రెడ్డి అయితే వదలడు. ఖచ్చితంగా కేటీఆర్ని అయితే జైలుకు పంపిస్తాడు. ఇది మరి ప్రస్తుతానికి. అలానే సమంత మీద కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. సమంత నా చేతికి విడిపోవడానికి కూడా ఈ కాల్ ట్యాపింగే అనేది కొన్ని రూమర్స్ వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలామంది హీరోలతోటి పనిచేసింది సమంత. అలానే చాలామంది హీరోయిన్లతోటి నాగ చైతన్య పనిచేశాడు. వాళ్ళు మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ బయటకు వచ్చాయంటే కొంపలైతే మునుగుతాయి. ఎందుకంటే చాలామందితో డేటింగ్లు అవన్నీ చేస్తారు కాబట్టి, బయటకు వెళ్ళి తిరుగుతుంటారు కాబట్టి కొంచెం అవన్నీ చాలా గుప్తంగా ఉంచుకోవడం మంచిది. మరి చూద్దాం. మరి ఈ వాస్తవాలు ఎంతవరకు బయటకు వస్తాయో చూద్దాం. ఒకవేళ వాస్తవాలు గట్టిగా బయటకు వచ్చాయంటే కేటీఆర్ అయితే జైలుకి పోతారు. ఎందుకంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదండి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి వ్యాపారాలు చేయకుండా, ఇలాంటి పనికిమాలిన వ్యాపారాలు చేయకుండా పాలన మంచిగా చేసి నిజాయితీగా చేసి బయటకు వచ్చుంటే నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చామనుకోండి, ఎలాంటి ఇబ్బందులు పెట్టడానికి ఉండదు. నువ్వు ఇప్పుడు తప్పులు చేసావంటే మళ్ళీ రేవంత్ రెడ్డిని వెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కేసీఆర్ లాంటి వాళ్ళే ఒక రకంగా నియంతలాగా పరిపాలించాడు 10 సంవత్సరాల పాటు. అయితే 10 సంవత్సరాలు అనుకుంటే 5 సంవత్సరాలు అనుకోవచ్చు. ఫస్ట్ బాగానే పరిపాలించాడు. తర్వాత 2019 ఎప్పుడైతే గెలిచాడో, మెజారిటీ బాగా వచ్చిందో 80 సీట్ల పైనే, అప్పుడు ఖచ్చితంగా నేను తప్ప ఇంకా ఈ తెలంగాణలో ఎవరు గెలవలేరని ఆయన భావించారో అప్పటి నుంచి అయితే కొంచెం అహంకారం వచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత నుంచే తప్పుల మీద తప్పులు చేశారు. అలానే డబ్బులు కూడా మింగడం ఎక్కువ జరిగింది. అది ఓవరాల్గా జరిగింది. అది ప్రస్తుతానికైతే మరి చూడాలి. ఇది నిజ నిరూపణ చేయాల్సిన అవసరం అయితే రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. మరి చూద్దాం ఏం జరగబోద్దాం.